దానికి బాగా ఆకలిగా ఉంది. ఆ కోడి పిల్ల ఆహారం కోసం వెతుక్కుంటూ అడవిలోకి బయలుదేరింది. అడవిలో యాపిల్ చెట్టు పైన ఒక గొంగలి పురుగు నివసిస్తూ ఉంది. అది యాపిల్ పండ్లను తింటూ ఉంది. ఆ కోడిపిల్ల ఆహారం కోసం వెతుకుతూ ఉంది. గొంగలి పురుగు యాపిల్ను తింటూ యాపిల్ లోపలే ఉంది. ఆ యాపిల్ పండు జారి కింద పడింది. ఆ కోడిపిల్ల దానిని చూసింది. వెంటనే కోడిపిల్ల యాపిల్ పండు దగ్గరికి వెళ్తూ ఉంది. కోడిపిల్ల అరుపులు విని గొంగలి పురుగు అటువైపు చూసింది. అమ్మో, కోడిపిల్ల వస్తుంది, అది నా దగ్గరికే వస్తుంది, అది నన్ను తినేస్తుంది అని భయంతో ఎటు వెళ్ళాలో తెలియక కంగారు పడుతుంది. ఇంతలో కోడిపిల్ల యాపిల్ దగ్గరికి వచ్చింది. యాపిల్లో ఉన్న గొంగలి పురుగును చూసింది. ఆహా, నాకు మంచి ఆహారం దొరికింది, దీనితో నా కడుపు నింపుకుంటాను. గొంగలి పురుగును తినడానికి ప్రయత్నించింది. ఆ యాపిల్ పండును పట్టుకొని పైకి లేపింది. నోటిలో నుండి జారి కింద పడింది. అలా జారుకుంటూ ఎత్తైన ప్రదేశం నుండి కిందికి జారుకుంటూ వెళ్ళింది. దాని వెనకాలే ఆ కోడిపిల్ల కూడా పరిగెత్తుకుంటూ వెళ్ళింది. ఆ యాపిల్ పండు ఒక రాయికి తగలగానే పైకి ఎగిరి కింద పడింది. అప్పుడు ఆ కోడిపిల్ల యాపిల్ దగ్గరికి వచ్చింది. గొంగలి పురుగు, నిన్ను నేను తినేస్తాను, వద్దు వద్దు, దయచేసి నన్ను తినకు, కోడిపిల్ల ప్లీజ్ నన్ను తినకు. గొంగలి పురుగు భయంతో కిందకి దూకి పారిపోయింది. ఆగు గొంగలి పురుగు, ఆగు, ఎక్కడికి పారిపోతావు? నువ్వు నా నుండి తప్పించుకోలేవు, నిన్ను నేను ఎలాగైనా తినేస్తాను. ఆహా, దొరికిపోయావు. అయ్యో, నా పని అయిపోయింది. ఆ గొంగలి పురుగును పట్టుకొని తిన్నది. ఆహా, ఈ గొంగలి పురుగు చాలా బాగుంది.